మ్యాజికల్ పానీపూరి అతని విజయం. ధారావి నగర్ ఏరియాలో హరియా రాము అనే ఇద్దరు అన్నదమ్ములు తమ భార్యలు మోహిని రాగిణితో కలిసి ఉండేవాళ్లు. హరియా అలాగే అతని భార్య మోహిని చాలా దయాగుణం గలవారు, నెమ్మదస్తులు కూడా. కాని రాము అలాగే అతని భార్య రాగిణి చాలా కఠినమైన స్వభావం కలవాళ్లు. వాళ్లు రోడ్డు పక్కన ఎదురెదురుగానే వాళ్ళ పానీపూరి బళ్లను పెట్టుకుంటూ ఉండేవాళ్లు. కాని హరియా పానీపూరీలు చాలా రుచిగా ఉన్న కారణంగా రోడ్డు మీద ఎప్పుడూ కూడా హరియా బండి దగ్గర ఎప్పుడూ ఎక్కువ కస్టమర్లు వస్తూ ఉండేవాళ్లు. కాని రాము మాత్రం మంచి క్వాలిటీ సామాన్లు ఉపయోగిస్తూ ఉండేవాడు కాదు. దానివల్ల అతని పానీపూరి రుచిగా లేని కారణంగా ఎవరు కూడా అంత త్వరగా అతని బండి దగ్గరికి వెళ్లేవాళ్లు కాదు. ఎవరో చాలా తక్కువ మంది అక్కడికి వెళ్లి తింటూ ఉండేవాళ్లు. వెళ్లిన వాళ్లు రాముకి వ్యతిరేకంగా హరియా మనసులో విషాన్ని నింపి వస్తూ ఉండేవాళ్లు. ప్రతిరోజులాగా ఇవాళ కూడా హరియా బండి దగ్గర పానీపూరి కోసం జనాలు గుంపుగా నిలబడి ఉంటారు. కాని రాము రోడ్డుకి అవతల వైపు నుండి తన బండి దగ్గర నుండి నిలబడి హరియాని చూస్తూ ఉంటాడు. అప్పుడే రాము దుకాణానికి ఒక కస్టమర్ వస్తాడు. ఏంటయ్యా రాము, ఏం ఆలోచిస్తున్నావు? నాకు ఒక ప్లేట్ పానీపూరి ఇవ్వు. అదేమీ లేదులే, ఊరికే. ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడే నేను పానీపూరి తీసుకొచ్చిస్తాను. ఇదిగోండి. అది సరే, నాకు ఒక విషయం చెప్పండి. మీరెందుకు ఆ హరియా దుకాణానికి వెళ్ళలేదు పానీపూరి తినడం కోసం? మీకు ఆ బండిలోని పానీపూరి అంటే ఇష్టం లేదా? ఏంటి నువ్వు అలా మాట్లాడుతున్నావు రాము? అసలు హరియా పానీపూరి ఎవరికి నచ్చకుండా ఉంటుంది? కానీ అసలు విషయం ఏంటంటే, పెద్దన్నయ్య ఖాళీ చేతులు కట్టుకొని నిలబడి ఉంటే అక్కడ తమ్ముడు ఊపిరాడనంత బిజినెస్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకనే నేను అప్పుడప్పుడైనా నీ దుకాణానికి వచ్చి వెళ్తూ ఉంటాను. సురేష్ అలా అంటూ జాలిగా మాట్లాడతాడు. వెంటనే రాముకి కోపం వచ్చి ఇలా అంటాడు. సరే కాని ఇక వెళ్ళి ఇక్కడి నుంచి ఎక్కువగా లెక్చర్లు ఇవ్వక, నాకు అర్థమైందా? నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చి మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళ. అలాగని రాము సురేష్ని అక్కడి నుండి పంపించేస్తాడు. మరుసటి రోజు కూడా రాము బండి దగ్గరికి ఒకరిద్దరు కస్టమర్లు మాత్రమే వస్తారు. కాని అక్కడ హరియా దుకాణం దగ్గర ఇవాళ కూడా జనాలు గుంపుగా ఉంటారు. అప్పుడే రాము బండి దగ్గరికి మాధవ్ వస్తాడు. ఏంటి రాము, ఎలా ఉన్నావు? బాగున్నాను. పానీపూరి ఇవ్వనా? అరే, నాకు పానీపూరి వద్దులే. ఇప్పుడే నేను హరియా బండి దగ్గర తినేసి వచ్చాను. ఎంతో రుచికరమైన పానీపూరి తినిపించాడు హరియా. తనని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నా నేను. ఆ తర్వాత ఏముంది, మాధవ్ నోటి నుండి హరియాని పొగుడుతూ వచ్చిన మాటలను విని తర్వాత రాము మనసులో జ్వాలాముఖి పొంగినట్టు అయిపోతుంది. కాని తను ఏం చేయగలడు? పాపం మౌనంగా ఉండిపోతాడు. సాయంత్రం రాము ఇంట్లో, ఏంటండి, ఇవాళ ఏమైనా సంపాదించారా? లేకపోతే ఇవాళ కూడా అదే చిల్లర డబ్బులు తీసుకుని వచ్చారా? లేదు. ఏంటి లేదు? మీరింకా ఎక్కువ సంపాదించరా? అరే లేదంటే ఇవాళ చిల్లర డబ్బులు కూడా రాలేదని. నువ్వెందుకు పనికిరాని బద్దకచ్చుడివి, చేతకాని భర్తవి. వెళ్ళిపోయి ఇంట్లో నుండి, లేకపోతే ఈ కర్రతో కొట్టి నీ ప్రాణాలు తీసేస్తాను. నన్నేం చేయమంటావు? మనకి పేదరికం ఆ హరియా వల్లే వచ్చింది. వ్యాపారం నాశనం. ఏంటి వ్యాపార నాశనం? కాస్త వివరంగా చెప్తావా? నీ తమ్ముడు వ్యాపారాన్ని నాశనం చేసేయ్. అప్పుడే నువ్వు బాగా డబ్బు సంపాదించగలవు. మనం ప్రశాంతమైన జీవితాన్ని గడపగలుగుతాం. కానీ నేనది ఎలా చేయాలి? నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఇలా రా, నేను చెప్తాను అని చెప్పి రాగిణి రాము చెవిలో ఏదో చెప్తుంది. అది విన్నాక రాము ఇలా అంటాడు. అరే బాగుంది ఈ ఉపాయం రాగిణి, చాలా చక్కటి ఉపాయాన్ని ఆలోచించావు నువ్వు అని అన్నాక ఇద్దరూ నవ్వుకుంటారు. మరుసటి రోజు హరియా రోజులాగా బండి తెరిచాక రోజులాగా ఇవాళ కూడా పానీపూరి తినడానికి హరియా బండి దగ్గరికి చాలా మంది జనం వస్తారు. హరియా అమ్మ, నాకు 2 ప్లేట్ల పానీపూరి ఇస్తావా? అలాగే ఇస్తాను. నాకు కూడా పానీపూరి కావాలి. ఇదిగో తీసుకో నీ పానీపూరి. ఆ విధంగా హరియా అందరికీ పానీపూరి ఇస్తాడు. అందరూ చాలా సంతోషంగా తింటారు. కాని కాసేపటికి పానీపూరి తిని అందరికీ కడుపు నొప్పి మొదలవుతుంది. దాంతో అందరూ అటూ ఇటూ పరిగెత్తుతారు. కాని హరియాకి అసలు ఏమీ అర్థం కాదు అక్కడ ఏం జరుగుతుందో అని. వాళ్ళకి పానీపూరి బాగా నచ్చిందని తను అనుకుంటాడు. దాంతో వాళ్ళు ఊర్లో మిగతా వాళ్ళని కూడా పిలవడానికి వెళ్తున్నారని అనుకుంటున్నారు. అంతలో అక్కడికి పవన్ వస్తాడు. హరియా, ఇవాళ పానీపూరి రుచి కాస్త వింతగా ఉందేంటి? ఏమైనా కొత్తగా కలిపావా? బహుశా నేను పట్నం నుండి తీసుకొచ్చిన కొత్త జల్జీరా పౌడర్ని ఇవాళ ఇందులో వేశాను. దాని రుచి చాలా బాగున్నట్టుంది. అందుకని అందరూ నన్ను మాటిమాటికి అడుగుతున్నారు. అవును, కొత్తగా కలిపాను.
ఏం కలిపావు నువ్వు? అది నేనెందుకు చెప్పాలి? అది నా వ్యాపారానికి చెందిన సీక్రెట్ స్పెషల్ ఐటమ్. అలాగా? ఆ, వెంటనే కుశాల్ హరియాని కొట్టడం మొదలు పెడతాడు. అంతలో మిగతా వాళ్ళు కూడా వచ్చి హరియాని కొట్టడం మొదలు పెడతారు. అయ్యో ఏంటిది? మీరు నన్ను ఎందుకు కొడుతున్నారు? అసలు నేను ఏం చేశానని? పానీపూరిలో మోషన్ ముందు కలిపి ఏం చేశానని అడుగుతున్నావా? అరే, నీ కారణంగా ఇవాళ ఊళ్ళో అందరికీ కూడా లూజ్ మోషన్స్ అవుతున్నాయి. నీ దగ్గర ఎవరెవరు పానీపూరి తిన్నారో వాళ్ళందరికీ ఇక మీదట నువ్వు ఇక్కడ కనిపించకూడదు, అర్థమైందా? నిన్ను పోలీసులకు పట్టించినందుకు నువ్వు సంతోషించు. ఇక వెళ్ళు ఇక్కడి నుండి అని చెప్పి గ్రామస్తులు అందరూ హరియాని అక్కడి నుండి తరిమేస్తారు. అక్కడే కొంచెం దూరంగా నిలబడి రాము రాగిణి హరియా పరిస్థితిని చూసి సంతోషిస్తారు. హరియా ఇంట్లో అతని భార్య ఇలా అంటుంది. ఏవండి, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇలాగైతే మన ఇల్లు ఎలా గడుస్తుంది? మనం ఆకలితో చావాల్సిందేనా? కానీ ఇప్పుడు మనం ఏం చేయగలం? మనం గనక మళ్ళీ వ్యాపారం మొదలు పెడితే గ్రామస్తులు మనల్ని బతకనివ్వరు. అలాగని వ్యాపారం చేయకపోతే పేదరికం, ఆకలి మనల్ని చంపేస్తాయి. హరియా మోహిని మాటలను రాము రాగిణి బయట కిటికీ దగ్గర నిలబడి వింటూ నవ్వుకుంటారు. నేను చెప్పాను కదా, నేను చెప్పింది చెప్పినట్లుగా చేస్తూ ఉండండి మీరు. ఇప్పుడు చూడండి, నేను మీకు చెప్పినట్టుగా నువ్వు హరియా పానీపూరి నీళ్ళల్లో మోషన్ మందుని దొంగతనంగా కలిపేశావు. ఇప్పుడు మన ప్లాన్ ప్రకారం తన వ్యాపారం నాశనం అయిపోయింది. అవును, నువ్వు చెప్పింది నిజమే. ఇక మనకి డబ్బులే డబ్బలో. అలా అనుకుని ఇద్దరూ నవ్వుకుంటారు. ఇప్పుడు రోడ్డు పక్కన రాము బండి మాత్రమే పెట్టడం జరుగుతుంది. తను తయారు చేసే పానీపూరి అంత రుచిగా లేకపోయినా కూడా అందరూ తన దగ్గరే పానీపూరి తింటూ ఉంటారు. దానికి అసలు కారణం ఏంటంటే ఆ ఊర్లో రాము పానీపూరి బండి తప్ప మరొక బండి ఏదీ ఉండదు. ఆ విధంగా రాము చాలా డబ్బు సంపాదిస్తాడు. అక్కడ హరియా దాచుకున్న డబ్బంతా కూడా రోజురోజుకి ఖాళీ అయిపోతూ ఉంటుంది. అలా ఒకరోజు, ఏవండి, ఇప్పుడు మనం ఏం చేయాలండి? మనం దాచుకున్న కొంచెం డబ్బు అది కూడా ఖాళీ అయిపోయింది. ఉండు, నేను ఏమైనా ఏర్పాటు చేస్తాను అని చెప్పి తను బయటికి వెళ్తాడు. ఏంటి హరియా బాబు, ఎలా ఉన్నావు? చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నావు. అన్నట్టు నేను మర్చిపోయాను, జనాలు తినే పానీపూరిలో నువ్వు మోషన్ మందు కల్పించావు కదా. ఆ కారణంగానే గ్రామస్తులందరూ నిన్ను నమ్మడం మానేశారు, అవునా? సరే, మరేం పర్వాలేదు. నా దుకాణం ఎదురుగా ఒక దుకాణంలో బూట్లు పాలిష్ చేసే పనికి ఖాళీ ఉందని నేను విన్నాను. కావాలంటే నువ్వు ఆ పనిలో చేరిపోవచ్చు. వద్దు, నేను ఇలానే బాగున్నాను. సరే, మరి నేను వెళ్తాను అని చెప్పి హరియా అక్కడి నుండి అడవి వైపు వెళ్ళిపోతాడు. కాని మాధవ్ తనని ఆ విధంగా అవమానించినందుకు తను చాలా సిగ్గుగా, అవమానంగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఆ కారణంగా తను ఆత్మహత్య చేసుకోవడం కోసం నదిలో దూకటానికి వెళ్తాడు. కాని తను నదిలోకి దూకటానికి ఎప్పుడైతే సిద్ధపడతాడో అప్పుడే అక్కడ నదిలో నుండి ఒక దేవత బయటకొస్తుంది. గంగాదేవిని చూసి హరియా ఇలా అంటాడు. అమ్మా, మీరు ఎవరు? హరియా కుమారా, నేను గంగమ్మ తల్లిని. ఇంతవరకు నీకు ఏదైతే జరిగిందో దాని గురించి నాకు అంతా తెలుసు. కాని దాని అర్థం నువ్వు నీ జీవితాన్ని ఇలా అంతం చేసుకోవాలని కాదు కదా. అయితే అమ్మా, మీరే చెప్పండి, నేనేం చేయాలి? గ్రామస్తులు ఏ అపరాధానికైతే నాకు శిక్ష విధించారో ఆ అపరాధాన్ని నేను అసలు చేయనేలేదు. నాకు తెలుసు బాబు, కాని నువ్వు ఏం కంగారు పడకు. ఇదిగో ఇది చూస్తున్నావు కదా నువ్వు, ఇదేమీ మామూలు బండి కాదు, ఇది మాయా బండి. నువ్వు దీని మీద నీ పానీపూరి గిన్నెల్ని పెట్టుకో. నీకు ఎటువంటి పానీపూరి కావాలన్నా సరే నువ్వు వెంటనే ఈ బండిని అడిగావంటే అది నీకు ఇచ్చేస్తుంది. నీ కళ్ళ ముందు ప్రత్యక్షమైపోతాయి వెంటనే. అన్నట్టు మరొక విషయం, నీకు గనక మంచి లాభాలు వస్తే నువ్వు పేదవాళ్లకు, ఆకలితో ఉన్నవాళ్లకు సహాయం చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఈ బండి నీ దగ్గర నుండి మాయమైపోతుంది. తప్పకుండా తల్లి, మీరేమీ కంగారు పడకండి. నేను మీ ఆజ్ఞను తప్పకుండా పాటిస్తాను. ఆ తర్వాత గంగాదేవి అక్కడి నుండి మాయమైపోతుంది. ఇక హరియా ఆ బండి తీసుకుని ఇంటికి చేరుకుంటాడు. తన భార్యకి జరిగిందంతా వివరంగా చెప్తాడు. ఇక హరియా మరుసటి రోజు దేవత చెప్పినట్టుగానే అదే చోట తన బండిని పెడతాడు. దాన్ని చూసి గ్రామస్తులందరూ కూడా తనని ఎగతాళి చేస్తారు. కానీ కాసేపటికి హరియా పానీపూరి వాసన ఎప్పుడైతే గ్రామస్తుల వరకు చేరుకుంటుందో అప్పుడు వాళ్ళు తమని తాము ఆపుకోలేకపోతారు. అరే పవన్, పద పానీపూరి తిందాం. హరియా ఇవాళ బండి పెట్టాడు. కిందటిసారి ఏమైందో నువ్వు మర్చిపోయావా?
లేదు, కానీ ఆ రాము దగ్గర ఏమాత్రం రుచిగా లేని చెత్త పానీపూరీలను తినడం కంటే హరియా దగ్గరికి వెళ్ళడం మంచిది. నాకైతే ఎందుకు అనుమానంగా ఉంది పవన్, ఎవరో కావాలని హరియా పానీపూరిలో మోషన్ మందు కలిపారని. నువ్వు చెప్పింది కూడా నిజమే. అలా అనుకుని ఇద్దరూ పానీపూరి తినడానికి వెళ్తారు. వాళ్ళని చూసి మిగతా గ్రామస్తులు కూడా అక్కడికి చేరుకుంటారు. అక్కడ హరియా దగ్గర ముందు కంటే ఎక్కువ వెరైటీ పానీపూరీలుంటాయి, ముందు కంటే ఎక్కువ రుచిగా కూడా. ఆ కారణంగా హరియా బండి దగ్గర జనాల రద్దీ రెట్టింపు అవుతూనే ఉంటుంది. ఇక రాము దూరంగా నిలబడి అదంతా చూస్తూ ఎంతో బాధపడతాడు. మాయాబండి సహాయంతో హరియా ఫైర్ పానీపూరి, పుదీనా పానీపూరి, జైంట్ పానీపూరి, స్మాల్ పానీపూరి, ఈ విధంగా ఎన్నో రకాల వెరైటీ పానీపూరీలను అమ్మడం మొదలు పెడతాడు. వాటిని తినడానికి జనాలు ఎంతో దూరం నుండి హరియా దుకాణానికి రావడం మొదలు పెడతారు. ఇక హరియా రోజురోజుకి చాలా ఫేమస్ అయిపోతూ ఉంటాడు. ఆ తర్వాత నుండి తను మాయా పానీపూరి హరియా పేరుతో ఎంతో ఫేమస్ అవుతాడు. ఇక అతను కొన్ని రోజుల్లోనే మాయా పానీపూరి సహాయంతో ఎంత ఎక్కువ డబ్బు సంపాదిస్తాడంటే 7 తరాల వరకు కూర్చొని తిన్నా తరగనంత. అందువల్ల తను ఇప్పుడు బోలెడంత ధనాన్ని పేదవాళ్లు కూడా పంచడం మొదలు పెడతాడు. ఎంతో సంతోషంగా మాయా పానీపూరి అమ్ముతూ జీవితాన్ని గడుపుతాడు.